ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఇలాంటి క్యారెక్టర్స్ వేసేటప్పుడు అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు చూడవు కూడా. బట్ కొంతమంది మనల్ని తప్పుదో పట్టించే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టి నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎక్కువ మేము విన్నాము. ఎప్పుడు ఏ ఇబ్బంది పడలేదా మీరు? నిజంగా ఇబ్బంది పెట్టడానికి చూశారు. నాకు కొన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు కొన్ని సలహాలు ఇచ్చారు, రావు గోపాలరావు గారు కొన్ని సలహాలు ఇచ్చారు, ఎలా ఫేస్ చేయాలి వాళ్ళు వస్తే అని. ఫస్ట్ వీళ్ళు కూడా దొరికితే వేసేసుకుందాం అన్న లెవెల్లోనే ఉన్నారు ఈ రావు గోపాలరావు వాళ్ళు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, పలానోళ్ళ పాప అన్న తెలిసిన తర్వాత, ఎందుకంటే ఈ వరద బాధ్యత నిధులకు రాయలసీమకు ఫస్ట్ వచ్చినప్పుడు నేను అప్పటికి 9 సంవత్సరాలు 10 years పాపని. జమునా గారు, రామారావు గారు అందరు వచ్చినప్పుడు మా నాన్నగారు అప్పట్లో నోట్లతో మాల వేయించారు నా చేతి ఎత్తుకొని. రామారావు గారు బాగా మాకు తెలుసు, ఆ నాన్నగారికి అందు. ఫస్ట్ ఫీల్డ్కి వచ్చినప్పుడు రామారావు గారిని దాసనారాయణలోనే కలిశాను నేను. కలిసినప్పుడు అప్పుడు ప్రతాప్ రాఘవ్ గారు ఉన్నారు, నీకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను, పబ్లిసిటీ అంతా ఇస్తాను, ఇక్కడ నుంచి ఈ సినిమా చేసి వెళ్ళిపో, చదువుకొని ఆయన సలహా ఇచ్చాడు. రామారావు గారు, నువ్వు ఎందుకు వచ్చావు ఫీల్డ్కి, నువ్వు పుట్టిన కుటుంబం ఏంటి అని ఆయన తిట్టారు నన్ను. వెళ్ళిపోవద్దు, చదువుకో, డిగ్రీ చేయమని చెప్పి ఇద్దరు తిట్టారు. వన్స్ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి నాకు ఇది లేదు. మళ్ళీ ఏమంటారో అక్కడ, అందులో మా అమ్మ పాపం ఇన్నోసెంట్, కొంచెం మా మేనమామ గారు అంతా కొంచెం రెడ్లు ప్లస్ నాయుళ్ళు, 2 కంబైన్డ్ కుటుంబాలు మావి. అందుకని నేను ఇక్కడే ఉండిపోయాను. మరి ఎలా తప్పించుకున్నారు ఇంతమంది మధ్య? ఇంతమంది మధ్య అంటే అప్పటికి స్టెప్ బై స్టెప్ వస్తున్నాను కదా, మనకు మంచి చెడ్డ ఉండే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎట్లా అది ఎస్కేప్ అవ్వాలని చెప్తారు కదా. ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ లో కాట్ చేసింది, అట్లా ఎమ్మడెమ్మడి లాంగ్వేజెస్ పడ్డాయి నాకు. తమిళు, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం. అట్లా పడేటప్పుడు ఒక సర్కిల్ అంటూ వస్తుంది. వచ్చినప్పుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చేసి ఎందుకు అట్లా అని చెప్పి ఒక బాడీ గార్డ్, నేను అన్నయ్య అని పిలిచేదాన్ని, ఒక్కదాన్ని పంపించకుండా షూటింగ్ పంపించి మళ్ళీ జాగ్రత్తగా అట్లా కేర్. ఎందుకంటే నాన్నగారి మీద ఉండే అభిమానం, మా లారీ ట్రాన్స్పోర్ట్ పక్కనే వాళ్ళది ఆఫీసు. అట్లా